అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తే 90 రోజుల ప్రోగ్రామాలు పెట్టుకొని ప్రభుత్వం ఏ రోజు సిద్ధించిన వందల సంఖ్యలో ఉన్న 9 కేంద్రాలను పక్కన పెట్టి ఈ కార్యక్రమాలు చేయడం ఎంతవరకు సాధ్యమని చెప్పి అడుగుతున్నా. ఎండనక వాననక వేల కోట్లు పెట్టి ఇవాళ పంటలు పండిస్తే మరి రైతుల పంటలు కొనే పరిస్థితులు మీ ప్రభుత్వం లేదంటే మరి 90 రోజుల పరిపాలన ఏమి సాధించింది అని అడుగుతున్నా. ఎక్కడ పోయినా ఊరుగా ఏ రోడ్డు మీద పోయినా రైతులు అందరూ రామచంద్రాన్ని ఈరోజు శోధనార్థాలు పెట్టుకుంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతున్నా. ఇప్పటికే కూడా ఇన్ని రోజులు అవుతుంది రైతు పెట్టాలి, వర్షాలు పడుతుంది. మరి మా రైతులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చిండ్రు. మరి ఏ ఒక్క గ్రామంలో కూడా ఏ కేంద్రంలో కూడా కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయలేదు. ఎంతవరకు సమంజసం ఇది? మరి 1000 టన్నులు సిద్దిపేట జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నులు పంటలంటే 2 లక్షల మెట్రిక్ టన్నులు ఈ రోజు 2 లక్షల మెట్రిక్ టన్నులు ఈ రోజు దుబ్బాక నియోజకవర్గంలో మరి ఈరోజు పంట ఉత్పత్తి అయింది. ఇప్పటి వరకు గోదాములు లేవు, కొనుగోలు కేంద్రాల సంతులు లేవు. ఈ రోజు 99 రోజులలో 90 రోజుల కార్యక్రమంలో ఏదో ఉద్ధరించినా ఏదో చేస్తాం. ఈ కార్యక్రమాలు ఒప్పుకుంటున్నారు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మాకు కావాల్సింది ఈ దొంగ కార్యక్రమాలు కాదు. ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. రైతుల పట్ల పూర్తిగా నమ్మకం పోయింది. కాంగ్రెస్ సర్కార్ అంటే ఒక దగులుబాది, ఒక మోసపూరితమైన మరి రైతులు ఈ రోజు ఆవేశంగా ఉన్నారు. పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా నేను ఏ పార్టీని కూడా కిందవస్తలేదు. ఈ రోజు మన రైతులు కీలకం. మా నియోజకవర్గంలో మా జిల్లాలో ఎక్కడైనా ఒక్క రైతు మిల్ల కూడా ఈ రోజు లాభం తీసుకుంటారని అడుగుతున్నాం. ఇవన్నీ పక్కన పెట్టి మరి రోజు ప్రభుత్వం ఈ శుభకార్యాలు చేస్తుంది. చేసుకుంటే చేసుకుని తప్పలేదు. నేను ఒకటే ప్రశ్నది, దాదాపు 2000 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి మా నియోజకవర్గంలో. ఏ కొనుగోలు కేంద్రాలైనా ఇప్పటి వరకు మరి రైతుల యొక్క ధాన్యం కొనరాని అడుగుతున్నాం. రైతుల యొక్క ధాన్యం కొనప్పుడు మరి ఈ సభ ఎందుకు, ఈ సమావేశం ఎందుకు? ఏ గోడాంలో కూడా ఇప్పటి వరకు ఖాళీ లేవు. రైతులు అందరూ రావాల్సిందిగా రోడ్డు మీద ఉన్నారు. నానా రకాల ఎండకాలం నానా రకాల ఇబ్బందులు పాల్గొంటున్నారు. ఇవాళ చక్కెర వచ్చి పడిపోయి చచ్చిపోతున్నారు. ఇది మీ ప్రభుత్వం కలిగిన ఫలితం. ఇది అడగచ్చా? మేము ప్రశ్నించా? మా రైతుల తరఫున మమ్మల్ని అడ్డుకుంటారా? మా రైతులందరూ మిమ్మల్ని అడ్డుకున్న లోపల రాణిస్తలేదు. మా రైతులు లేదు మరి ఏం చేయాలి? వచ్చి మా రైతుల కాలం కూడా మేము ఏం చేయాలి? ఇవాళ ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, టీఆర్ఎస్ అయినా మాకు రైతులు ఇంపార్టెంట్. అందరూ మా రైతులను మరి మేము కడుపులను చూసుకుంటాం. ఇవాళ మాకు రైతుల గురించి సమాధానం చెప్తే మరి బాగా